ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, నేను విజయ్. చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివాహ వేడుకల్లో ఇద్దరు కలిసి హాజరైన ఆ తర్వాత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినటువంటి పలు నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇద్దరు కలిసి కేంద్ర మంత్రులను, ఆ తర్వాత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడానికి మోదీని ఆహ్వానించబోతున్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. సో ఇప్పటి వరకు కూడా ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా వెళ్ళారు, సీఎం హోదాలో చంద్రబాబు గారు వెళ్ళారు, వేరువేరుగా మినిస్టర్స్ని కలిశారు, ఆ తర్వాత మోదీని కూడా గతంలో కలిశారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరు ఒకేసారి కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మరిన్ని భారీ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పకుండా. ఎందుకంటే అండి, వీళ్ళిరువురు ఎన్నో ఆశలతో ప్రజలు 124 సీట్లు ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారు. అదే సమయంలో సెంట్రల్లో ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ రావడానికి కూడా కారణమైంది ఈ కూటమి. మరి అదే సమయంలో అడిగిందే తరువుగా 8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా జరుగుతున్నాయి. పోతే విజయ్ గారు, రాజధాని పనులకి నిన్నటి గుడ్ న్యూస్ ఏంటంటే జనవరి 22న ముంబైలో ఆమోదం తెలియజేశారు. హడ్కో సంబంధించి 11,000 కోట్లు శాంక్షన్ అయింది. అది ఒక శుభవార్త. ఎందుకంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావటం అనేది, అంటే బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు. వివిధ బ్యాంకుల నుంచి రుణాలు వస్తున్నాయి. దాదాపు ఈ నెలాఖరు లోపు 30,000 కోట్లకి టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు. 30,000 కోట్ల అభివృద్ధి పనులకి. అంటే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఇంకొక వైపు పోలవరం ఆంధ్ర జీవనాడి పూర్తయ్యే పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మోదీ గారిని పిలవడానికి ఇరువురు మొట్టమొదటిసారి కలిసి వెళ్ళారు. మీరు అన్నట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కొడుకులు రిసెప్షన్ జరుగుతుంది. ఎంపీలు మొత్తం హాజరయ్యారు. దాంట్లో వీళ్ళు కూడా కలవటం, ఇక్కడ అసెంబ్లీలో గ్రూప్ ఫోటో దిగి ఇక్కడ ఎమ్మెల్యేలు పలకరించడం, స్పోర్ట్స్ జరుగుతున్న దాంట్లో ఇద్దరు పాల్గొనలేదు, మిగతా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. అదే సమయంలో ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల నిధులు పలు మంత్రులతో ఈరోజు కలవటం, తర్వాత మధ్యాహ్నం బిల్గేట్స్తో మైక్రోసాఫ్ట్ ఒప్పందాలు ఒప్పందం. ఎందుకంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది ఈ మూడు కూడా చాలా కీలకం. అంతకుముందు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి ఆ రోజు మైక్రోసాఫ్ట్తో ఒప్పందమే. అది ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు ఏంటంటే మంత్రులు కలవటం, రాష్ట్ర అభివృద్ధికి నిధులు చేసుకోవటం, ప్రతి అవకాశాన్ని, ప్రతి అకేషన్ అందిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి పరమావధిగా అటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పనిచేస్తారు. ఇది గుడ్ మూవ్గా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడవచ్చు అనమాట. సో ఇప్పటివరకు కూడా కేంద్రం మీరు అన్నట్టుగా అమరావతికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, సో విశాఖకు సంబంధించినటువంటి అక్కడ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి మోదీ రావడం వల్ల గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అప్పుడు ఇదే కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి శంకుస్థాపన టైంలో కేవలం మట్టి నీరు తీసుకొచ్చారు తప్ప నిధులు పెద్దగా ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు అందరూ కూడా అప్పుడు గుప్పించారు. కానీ ఈసారి కూటమి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి ఎంపీల మద్దతు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇప్పుడు ఈసారి ప్రధాని అమరావతికి వచ్చేటువంటి సందర్భంలో భారీగా ఏదైనా మరిన్ని నిధులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవ్వడం జరిగింది, కానీ మరికొన్ని అడిషనల్గా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారు? డెఫినెట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు అన్నట్టు 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టాల్లో వచ్చింది. ఆ సిచ్యువేషన్స్లో గట్టెక్కాలంటే ఏం చేయాలి? మోదీ గారు రావటం, ఆ రోజు ఢిల్లీ తలదన్ని రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆ రోజు శంకుస్థాపన సందర్భంగా చెప్పారు. అది చెప్పిన తర్వాత సరే 2019 విడిగా పోటీ చేయటం, ఓడిపోవటం, 2024 కలిసి పోటీ చేశారు. ఈ కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు 8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మనం చూసాం 2,08,000 కోట్లు మోదీ గారు వచ్చి విశాఖపట్నంలో చేయటం కావచ్చు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కావచ్చు, వాటెవర్ బడ్జెట్లో కావచ్చు, అన్ని రకాల గత ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలు లేని విధంగా అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకేమీ ప్రకటించబోతున్నారు మోదీ గారు వచ్చి? రాష్ట్రానికి ఏంది, రాజధాని పనులు వేగవంతం చేయాలంటే ఏం చేయాలి? అవస్థాపన సౌకర్యాలు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఉంటేనే మనకి ఇది ఉంటుంది అనమాట. ముఖ్యంగా మెట్రో పనులు కావచ్చు, ఇవన్నీ శరవేగంతో జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందాలి. అయితే మోదీ గారు డెఫినెట్గా ఈ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఈ కూటమి ఫామ్ అయింది. కాబట్టి ఈ 3 కూటమిలో గెలిచిన తర్వాత 21 మంది ఎంపీలు కూడా సెంట్రల్లో అధికారులు రావడానికి కీలకమయ్యారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మొదటి నుంచి కూడా, ఎందుకంటే 2 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు 8 లక్షల కోట్లు గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అయింది. అంటే 10 లక్షల కోట్లు అప్పుతో ఉంది. నెలకు వచ్చేతలకు 6,000 కోట్లు వడ్డీయే కడుతున్నారు.
మరి అప్పులున్నా కానీ 1వ తారీఖుల్లో పెన్షన్లు ఇస్తున్నారు, 5వ తారీఖులోపు జీతాలు ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, రోడ్లు ఎప్పుడు లేని విధంగా రోడ్డు మరమ్మతులు చేశారు. బ్రహ్మాండం అని మనం అన్నీ చూసాం. ఇవన్నీ క్రమంలో ఏంటంటే ఇంకా చేయాలంటే నిర్వాచిత ప్రాంతాలు, పోలవరం ముంపు ప్రాంతాలకు వెసులుబాటు కల్పించాలి. తర్వాత ఈ రాజధాని పనుల కోసం ఎన్ని నిధులు కేటాయించినా ఎంత తొందరగా కేటాయిస్తే అంత క్లియరెన్స్ వస్తే అభివృద్ధి పనులు జరుగుతుందన్నమాట. రాజధాని 3 రాజధానులని అస్తవ్యస్తం చేశారు గత ప్రభుత్వం. మరి అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం అంటున్నారు, జ్యుడిషియల్ కర్నూలు. ఆ విధంగా వీళ్ళు చేయగలుగుతున్నారు. చేసే క్రమంలో వీళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మోదీ గారు డెఫినెట్గా ఆయన పిలుపు నెక్స్ట్ మంత్లో ఏ డేటు కన్ఫర్మ్ చేసినా ఆయన డేటు ప్రకారం వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. భారీ ఎత్తున ఆ సభలో మోదీ గారు మరి వరాలు ఏం చెప్తాడు అనేది అందరూ కూడా ఎదురు చూస్తారు. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన విజన్ అంతా కూడా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గతంలో కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణకు సంబంధించి కూడా అంత ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా అమరావతిని ఆ స్థాయిలో రెడీ చేస్తేనే ఏపీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఒక స్వర్ణాంధ్ర ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. నిజంగా మోదీ గారు మళ్ళీ రేపు ఆహ్వానించిన తర్వాత ఆయన వస్తే అమరావతికి భారీ స్థాయిలో ఖచ్చితంగా మోదీ గారి నుంచి ఒక ప్రకటన చేయించే అవకాశం ఉందంటే, ఒక దిశానిర్దేశం పెట్టుకునే అవకాశం అంటే ఈ ఇయర్స్ లోపు, ఈ టైంలోపు ఫస్ట్ ఫేజ్ క్యాపిటల్ని రెడీ చేస్తాము, సెకండ్ ఫేజ్ క్యాపిటల్ ఎలా ఉండబోతుంది అనే ఒక విజన్ అక్కడ కనిపించే పరిస్థితి ఉందంటారా? మోడీ ద్వారా ఏమైనా ప్రకటన చేయించే అవకాశం? తప్పకుండా విజయ్ గారు. ఇప్పుడు 100 years స్వతంత్రం వచ్చి అనే ఇదిలో విజన్ 2047 అనేది మోదీ గారు చెప్పారు. అదే విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నారు. అంటే అప్పటికి ఏంటంటే మనం అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుండాలి, ఆర్థికంగా ముందుండాలి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో రావాలని దేశంలోనే కళ్ళగంటున్నారు ఈ కూటమి. మరి ఆ కళ్ళగనేటప్పుడు ఒక విజన్ డాక్యుమెంటరీ కూడా రెడీ చేశారు. ప్రతి ఎమ్మెల్యేలు కూడా 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా తీసుకెళ్ళాలి, దాని బడ్జెట్ ఏంది, ఎలకేషన్ ఎలా చేయాలనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఈ విజనరీ ఇదితో 2040 నాటికి ఈ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో అగ్రగామిగా వెళ్ళాలంటే ఏం చేయాలి? త్వరితగతిన అభివృద్ధి పనులు జరగాలి. రోడ్లు మీరు అన్నట్టు బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, మెట్రో ట్రైన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ సరిహద్దు రాష్ట్రాలతో కనెక్టివిటీ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, దాంతోపాటు తీర ప్రాంతం 974 కిలోమీటర్లు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉంది. గుజరాత్ ఈరోజు మినీ ఇండియాగా రూపాంతరం కారణం ఏంటంటే తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకోవటం. కచ్ లాంటి కనీసం వాటర్ లేని పరిస్థితిలో నుంచి మినీ వరల్డ్ అక్కడ వచ్చేసిందండి. మొత్తం మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంటే మరి అంత దార్శనికత ఆ రోజు మోదీ గారు చేశారు. కాబట్టి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉన్నప్పుడు ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, టూరిజం డెవలప్ చేసుకోవాలి, తర్వాత పరిశ్రమలు తీసుకురావాలి. ఈరోజు లోకేష్ గారు కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఈ పనులు చూసుకుంటుంటే, ఒకవైపు లోకేష్ గారు ఈరోజు విజయవాడ దగ్గర ఆ ప్రాంతంలో మల్లపల్లి అనే ప్లేస్లో అశోక్ లైలాండ్ దానికి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడి నుంచే ఇంకా తమ పనులన్నీ కూడా సంవత్సరానికి 2400 ట్రక్లు వచ్చేస్తున్నాయి అశోక్. అంటే ప్రపంచంలో 50 దేశాలకి ఉత్పత్తి చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే విజయవాడ. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఫస్ట్ విడత 600 మందికి ఎంప్లాయ్మెంట్, రెండో విడత 2200 మంది ఎంప్లాయ్మెంట్. అంటే లోకేష్ దానికి ఇది చేస్తున్నాడు. అంటే అనంతపురానికి కియా ఏ విధంగా అయితే మూలంగా మారిందో, కేంద్ర బిందువుగా మారిందో అభివృద్ధికి పారిశ్రామికంగా, సో ఇప్పుడు అశోక్ లేలాండ్ కూడా రావడం వల్ల ఒక రకంగా విజయవాడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది కదా. ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో, కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు అశోక్ లైలాండ్ వాళ్ళు పెట్టారంటే అన్ని అతి చూసి వ్యవహరిస్తారు. హిందూజా గ్రూప్ చాలా 50 దేశాలు వాళ్ళ ఉత్పత్తులు ఉన్నాయి. స్వయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. 2400 వెహికల్స్ ఒక సంవత్సరానికి వస్తాయంటే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి విడతగా 600 మంది ఎంప్లాయ్మెంట్ అంటే, ఈ రెండో విడతగా 1200 మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఇటువైపు లోకేష్ గారు కావచ్చు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎవరికి ఇదిలో వాళ్ళు ఎంపీలు సహకారంతో కావచ్చు, కేంద్ర మంత్రుల సహకారంతో వాళ్ళు పనిచేస్తున్నట్టు స్పష్టంగా అవుతుంది. సో చాలామంది కూడా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైనా కూడా కూటమిలో ఎక్కడో దగ్గర ఒక పొరపచ్చులు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడో దగ్గర విభేదించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా నాగబాబు గారు చేసిన కొన్ని కామెంట్స్ వర్మను ఉద్దేశించి చేశారు. కాబట్టి టీడీపీలో ఇంటర్నల్గా రగిలిపోతున్నారంటూ కూడా వైసీపీ కాస్త అక్కడక్కడ చొరకలు అంటిస్తుంది. కానీ నిన్న జరిగిన పరిస్థితులు, ఇవాళ జరిగిన పరిస్థితులు, అసెంబ్లీలో ఉన్న పరిస్థితులు చూస్తే వీరిద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది. ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళడం, సో మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే మోదీ గారిని నేరుగా అమరావతికి తీసుకొచ్చే ఆహ్వానాన్ని అందించడం, ఇవన్నీ కూడా చూస్తే
రెండు పార్టీల మధ్య కూటమి మధ్య చాలా సఖ్యత ఉందనుకోవచ్చా? ఎక్కడ ఎవరు అనుమానాలు పడాల్సిన అవసరం లేదంటారు? మీకేమనిపిస్తుంది విజయ్ గారు? ఖచ్చితంగా క్లారిటీ ఉంది కదా, చాలా క్లారిటీ. ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడాడు, 4.5 దశాబ్దంలో టీడీపీని మనమే నిలబెట్టామన్నారంగానే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కామెంట్ చేశారు. ఎక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించారా? లేదు. కట్ చేస్తే అసెంబ్లీలో కూర్చొని పనికి ఆహార పథకాల కర్నూలు నుంచి ఎక్కడైతే అవినీతి జరిగిందంతా మొత్తం చూపించాడు. తర్వాత ఆనందంతో వాళ్ళంతా మహిళా ఎమ్మెల్యేలతో తర్వాత గ్రూప్ ఫోటో దిగారు, శాసన మండలి శాసనసభ అందరితో హ్యాపీగా ఢిల్లీ వెళ్ళారు. వీళ్ళకి లేనిది వీళ్ళకి ఎందుకు దురద అన్నట్టుగా మనం కింద వాళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు తప్పితే ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళ రోజు రోజుకి ఫెవిస్టిక్ లాగా వీళ్ళ బంధం మరింత దృఢంగా అయిపోతుంది. వీళ్ళు అనుకున్న 5 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాలు మీ కూటమి ఉంటున్నామన్నారు. కాకపోతే వైసీపీకి నచ్చట్లా ఇది, రోజు రోజుకి ఇంత స్ట్రాంగ్ అవుతుందని ఏదో ఒక రకంగా నా బాబు మాట అన్నాడు, వర్మని లాక్కోవాలనుకున్నారు. వర్మ ఈ సబ్జెక్ట్ కాదు ఇక్కడ. నాయకులు బాగా క్లారిటీగా ఉన్నారు. ఆ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సెంట్రల్లో ఢిల్లీ కోసం ఒకే కాస్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వెళ్తున్నారు, సొంత పనుల కోసం వీళ్ళు ఎవరు వెళ్తారా? అదేవిధంగా లోకేష్ గారు క్షేత్రస్థాయిలో ఉండి ఈయన పనులు ఈయన చేస్తున్నాడు. కొత్త యూనివర్సిటీస్ ఎలా తేవాలా, కొత్త పరిశ్రమలు ఎలా తేవాలని. వీళ్ళు ముగ్గురు సమాఖ్యంగా ఉన్నప్పుడు ఈ మధ్యలో వాళ్ళకి ఎందుకు? కాబట్టి వీళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరో వీళ్ళు ఉచిత సలహాలు మానేసి ఎవరి అభివృద్ధికి వాళ్ళకి ఒకరికొకరు కూటమికి సమైక్యతగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఇటువంటి చిన్న చిన్న ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లా. నాయకుల బృందం దృఢంగా ఉంది కాబట్టి వీళ్ళంతా ఒకటే అనే భావన అటు టీడీపీ, బీజేపీ, జనసేన కల్పించాల్సిన అవసరం వీళ్ళ యొక్క అధినేతలకు కూడా ఉంటుందనేది స్పష్టంగా ఉంది. రైట్ సార్. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా సో ఇద్దరు నేతలు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సఖ్యతగా ఉంటున్నారు. ముఖ్యంగా పార్టీల మధ్య ఒక మంచి వాతావరణం ఉంది. ఇద్దరు కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ నేరుగా ప్రధాని మోదీని అమరావతికి సంబంధించినటువంటి మిగిలిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కోసం నేరుగా కలిసి ఆహ్వానించబోతున్నారు. మరిన్ని ప్రాజెక్టులను కూడా ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ కలయిక వల్ల రాబోయేటువంటి 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సో ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనలో ఎలాంటి సక్సెస్ సాధించే అవకాశం ఉంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.